నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి కొన్ని గంటలు మిగిలి ఉంది. ఈ కొన్ని గంటల సమయాన్ని కూడా సద్వినియోగపరచడానికి మూడు పార్టీలు హోరాహోరీ ప్రచార తీర్థలకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు కూడా పలు రోడ్ షోలు, పలు కార్యక్రమాలు ఉన్నాయి. చివరి గంటల్లో ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయడం కోసం మీ అందరికీ తెలిసిందే రాజకీయ పార్టీలు ఎటువంటి ప్రయత్నాలు చేస్తాయనేది. ఆర్టీవీ గ్రౌండ్లోకి వెళ్తుంది. ప్రజలతో పాటుగా రాజకీయ ప్రముఖులు ఏమంటున్నారు, వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం మనం ఇప్పుడు. నేను ప్రజెంట్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాను. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఇక్కడికి వచ్చిన వాకర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఏమేమి ఆశిస్తున్నారు ఇక్కడ నియోజకవర్గంలో పార్టీల దగ్గర నుంచి తెలుసుకుందాం. ఒక్కసారి ముందుగా నాతో పాటు నేను కొన్ని ఫొటోస్ కూడా తీసుకొచ్చాను. నవీన్ యాదవ్ ఫోటో ఒకటి, మాగంటి సునీత ఫోటో అండ్ లంకా దీపక్ రెడ్డి, ఆ తర్వాత నోటా. సో పబ్లిక్కి ఈ ఫొటోస్ చూపిద్దాం, వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కొంతమంది ఇక్కడ వాకర్స్ ఉన్నారు, వాకర్స్తో మాట్లాడతాను నేను ఇక్కడ. రైట్, నమస్తే అండి, గుడ్ మార్నింగ్. రైట్, ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు? ఇంకొక కొన్ని గంటల్లోనే ముగుస్తుంది ప్రచారం. జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ ఏం లేదా సార్? ఈ బీజేపీ కంపల్సరీ రావాలి, దీపక్ రెడ్డి రావాలి కంపల్సరీ. డెవలప్మెంట్ ఏం లేదు సార్. ఈ రౌడీ సీటర్ ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో. ఎవరు రౌడీ సీటర్లు ఎవరు ఉన్నారు? చాలా మంది రౌడీ సీటర్స్ ఇట్లా చాలా మంది ఉన్నాయి సార్. సో బీజేపీ రావాలంటారు? బీజేపీ రావాలి, కానీ ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంది కదా. ఏం డెవలప్మెంట్ లేదు సార్. బీజేపీ కంపల్సరీ రావాలి సార్. కానీ అధికార పార్టీలో కాంగ్రెస్ ఉంది ఇప్పుడు అధికార పార్టీ. నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. అధికార పార్టీకి ఓటేస్తే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నమాట. సో డెవలప్మెంట్ కావాలంటే అధికార పార్టీ కావాలా, లేకుంటే అసలు ఇక్కడ ఏం మాత్రం లేని బీజేపీ కావాలా? బీజేపీ కావాలి సార్. బీజేపీ. సో మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను నేను, మీరు పిక్ చేసుకోండి. నా దగ్గర ఈ 4 ఫొటోస్ ఉన్నాయి. సో మాగంటి సునీత, లంకల దీపక్ రెడ్డి అండ్ నవీన్ యాదవ్. మీకు ఇందులో ఎవరు గెలిస్తే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు, మీరు చూస్ చేసుకోండి, మీ ఇష్టం ఉన్నది. దీపక్ రెడ్డి. రైట్, ఇది ఒక ఓటర్ చెప్తున్నమాట. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు, దీపక్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. సో దీపక్ రెడ్డిని ఏం చూసి ఓటేద్దాం అనుకుంటున్నారు? దీపక్ రెడ్డి యువ లీడర్ ఉన్నాయి సార్. దీపక్ రెడ్డి రావాలి సార్. మీరు చెప్తారా? మీకు ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం కూడా దాదాపు కొన్ని గంటల్లో ముగియబోతోంది. హిందీ बात कर तो 1 घंटे में पूरा प्रचार चले हो जाते, लेकिन माइक्स बंद हो जाते. आप किसको वोट डालने के लिए सोच रहा हूँ? ये हमारा क्या है, जुबली हिल्स में चाला ज़्यादा बोले तो इतना राउडी सिटी पे, इतना बोले तो होटल में गए तो भी उन्होंने चाय के लिए पैसे दादागिरी से बात करते. दादागिरी से क्या, चाय पीने के बाद उन्होंने क्या बोलते, काहे का पैसे रे, काहे का पैसे. तो ये सब सिस्टम अच्छा नहीं है. एक बार बीजेपी गवर्नमेंट आए तो ये पूरा राउडी सिस्टम ख़त्म हो जाता. और नालियाँ गालियाँ ये पूरे ख़राब है, पूरे ख़राब है. वो सब सेटअप होना है. आप होटल जाते तो भी राउडी सीटर आते उधर? हाँ. क्या पूछते आके? वो चाय पी तो भी उन लोग क्या बोलते, काहे का पैसे तुम्हारा, काहे का, ये सब अलग अलग बात करते. अब पूरा ओपन बोलना अच्छा नहीं है. ठीक है, आपको मैं थोड़ा फोटोज देता हूँ. आप किसको वोट डालने के लिए सोच रहे हो, ये फोटो निकालो. दीपक रेड्डी ना. आप भी दीपक रेड्डी को डालना है? कई को दीपक रेड्डी बोले तो? दीपक रेड्डी यूथ है और उन्होंने क्या है, केंद्र को सपोर्ट है. उन्होंने अच्छा डेवलप करते हैं. जैसा चाहिए अपने को वैसा डेवलप करते हैं. थैंक यू. సో మనతో పాటు జూబ్లీ హిల్స్లో ఒక ఆటో డ్రైవర్ మాట్లాడదాం. क्या है, गिराक नहीं आज? नहीं है साहब, सुबह सुबह टाइम है ना, अभी तो 8 बजे के बाद चालू होता है कारोबार. ठीक है, इलेक्शन चले जा रहे हैं ना आप, क्या होता है इधर? इधर तो जो भी है कांग्रेस पार्टी को वोट देते अब की बार. कई को अभी बीआरएस नहीं है क्या इधर? बीआरएस का था, दो बार हम बीआरएस को वोट दिया, अब की बार कांग्रेस को वोट देते नवीन यादव. बीजेपी तो दूर दूर तक नहीं है सर. अब ऑटो ड्राइवर्स पूरे लोग क्या कर रहे हैं मालूम? ऑटो ड्राइवर्स को पूरा अभी फ्री बस लगाने के बाद आपको गिराकी पूरा चले गए, लेकिन ऑटो ड्राइवर्स पूरा अपोजिशन हो गया ना गवर्नमेंट को. जो साहब ये अगली बार में गवर्नमेंट ये स्कीम निकाल देना चाहिए, जो लेडीज़ को जो फ्री रखे, अपना कारोबार चलता. नहीं तो अपना कारोबार तो बिल्कुल बैठा हुआ है और लेडीज़ लोग ज़्यादा बैठते हैं ऑटो में. तो अभी मैं आपको 4 फोटो देता हूँ, आपकी मर्जी, कुछ भी आपकी मर्जी, क्या देते बोल तो वो दो.
क्या है वो? कांग्रेस। नवीन यादव को डांटते वोट? जी और नवीन यादव डालते अब की बार। नवीन यादव राउडी बोल के बोल रहे हैं ना पूरे लोग? नहीं नहीं साहब, ऐसा कुछ भी नहीं है, कोई रॉडी शीटर नहीं है। हाँ? नहीं नहीं। राउडी बोलते हैं, श्रीशैल यादव भी राउडी है, अभी वो गवर्नमेंट आने हैं तो इधर जीतना है तो पूरा गलत होते, राउडी का क्या बोलते, राउडी का रेगुलेशन आते बोल के केटीआर अभी प्रचार कर रहे हैं ना इस वैसे। नहीं नहीं नहीं, ऐसा नहीं है साहब, बहुत अच्छे आदमी है इन्हों, कभी भी देखे तो अभी मिला है क्या? एक बार मिला है उनको? हाँ मिले, हम लोग 2-3 बार हेल्प करे हमारे को भी, कभी भी कहीं तो क्या हेल्प किया आपको? साहब कुछ भी काम रहा तो हमारा फौरी काम कर देते, मिलने के लिए कुछ भी गए तो अच्छा हमारे को रिस्पेक्ट देते। ऐसा नहीं कि हमारे को चले जाओ बोलते, बुला के मिलते हमारे से। पहले तो मागंटी गोपीनाथ आपको कुछ काम किए ना इधर? नहीं साहब, कभी काम किए नहीं, कभी काम कभी पढ़ा नहीं, उनको बोले भी नहीं अपन। अब इनको जिताने का इरादा है नवीन यादव को। సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కనబడుతున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. కొన్ని గంటల్లో ప్రచారాలు ముగియబోతున్న సమయంలో ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే రౌడీ షీటర్లు, అంటే ఏ పార్టీలో అయినా సరే చాలామంది అదే వినిపిస్తున్న మాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ఎక్కువ అయిపోయిందని అంటున్నారు. సో చాలామంది చెప్పడం కూడా నిరాకరిస్తున్నారు. కొంతమంది ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇప్పుడే వాకింగ్ పోయి వచ్చినట్టున్నారు. వాకింగ్కి వెళ్ళి వచ్చిరా? అవండి, రెస్ట్ తీసుకుని డిస్టర్బ్ చేసిన ఏమన్నా? ఏం లేదు. ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో? మాది టీ టైం ఇది. సో ఎట్లుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు? ఇంకో గంటల్లోనే ప్రచారం మొత్తం మైకులు ఆఫ్ అయిపోతాయి. ఇక డిసిషన్ మీదే. ఏం డిసైడ్ అయ్యారు మరి ఇప్పటికి? మా దగ్గర అయితే కాంగ్రెసే. అవునా? మొత్తం సీనియర్ సిటిజన్స్ అంతా ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఆయన పీరియడ్లో లాభం అయిందని. ఓకే, పీజేఆర్ టైంలో. సో పీజేఆర్ని చూసే ఇప్పుడు కాంగ్రెస్ కోట్ల ఇక్కడ చూసిండ్రా కనిపిస్తలేదా? కలలు రాని మేము ఇస్తాం. రైట్, పీజేఆర్ గారిని చూసే ఇక్కడ కాంగ్రెస్ సపోర్టా? ఆయన డెవలప్ చేశారు ఎక్కువ పీజీఆర్ గారు. మళ్ళీ 11-12 ఏళ్ళు మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది కదా, అప్పుడేం డెవలప్మెంట్ జరగలే? డెవలప్మెంట్ ఇవన్నీ పీజీఆర్ చేసిన ఇవన్నీ పాత డెవలప్మెంటే. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన కూడా గోపీనాథ్ గారు రోడ్లు వేయించారు, ఇక్కడిక్కడ వేయించారు. ఇప్పుడు లోకల్ పిల్లగాడు నవీన్ కదా, యంగ్ పిల్లగాడు, ఆయనకోసారి రప్పిస్తే బాగుంటుందని అంతే, పార్టీ విషయం కాదు ఇక్కడ. కానీ కేటీఆర్ లేకపోతే హరీష్ రావు వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తూ రౌడీ షీటర్ అంటారు కదా నవీన్ యాదవ్ని. నవీన్ ఏం కాదులే, ఇప్పుడు నవీన్ రౌడీ షీటర్ అని ఎవరన్నారు? కేటీఆర్ ప్రచారం చేస్తున్నమాట. ఎవరు? ఆ పిల్లాడు కాదు రౌడీ షీటర్, పిల్లాడు మంచోడు. సో నవీన్ యాదవ్ కూడా అంటే కొత్తగా వచ్చిండు, అధికార పార్టీలో ఉన్నది, అందుకే అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డిని చూసిన అవకాశమా? నవీన్ ముఖం చూసావు? నవీన్ మోహన్ చూసావు? నవీన్ మంచి పిల్లగాడు. కాంగ్రెస్ పార్టీ ఏం పని చేయదు. సో 10 ఏళ్ళు మాగంటి గోపీనాథ్ ఇక్కడ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, అధికారం ఉంది. ఈయనకోసారి ఛాన్స్ ఇస్తాం కదా, ఈయనకోసారి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఏంటిది మీరేం చెప్తున్నారు? ఇక్కడ బాగా కమాంచిండు ఆయన. ఆయన పీరియడ్లో ఏముందని బాగా సంపాదించిండు. ఇప్పుడు అవే గొడవలు రా వాళ్ళ ఇంటివి. ఏం గొడవలు అవుతున్నాయి వాళ్ళ ఇంట్లో? డబ్బు గొడవలు. ఇద్దరు భార్యలు వచ్చి గొడవ పడుతున్నారు, మా భర్త అంటే మా భర్త అంతే. అంతే, ఇంకా పంచాయతీ దిగలేదు. అది కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నదా మరి ఇక్కడ? ఉంది అనుకుంటున్నాం మేమైతే. సో మీకు కొన్ని ఫోటోలు ఇస్తాను నేను, దీంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో మీరే చూపించండి. సో నోటా కూడా ఉంది, ఎందుకంటే చాలామంది ఇక్కడ రౌడీ షీటర్ల పాలన, రౌడీ షీటర్లు అంటున్నారు కాబట్టి 4 ఫోటోలు ఉన్నాయి. ఇందులో 4 ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఎవరిని చూస్ చేసుకుంటారో చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ ఏరియా, ఎడ్యుకేటెడ్ ఏరియాలో ఈ సమస్య అనేది రాదు. ఓకే, దాని తర్వాత ఇతను అయితే ఆల్రెడీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, అవును, ఇంతకుముందు కూడా నిలిచిండు. పబ్లిక్లో కూడా వాళ్ళు అనుకున్న లెక్క ప్రకారం అయితే ఎంఐఎంకు నిలిచిండు. ఎంఐఎం ఓటర్స్ అయితే ఆయనకు స్టాగ్నేషన్గా ఉన్నాయి. ఇప్పుడు ఏమైతే అనేది ఇప్పుడు ఎలక్షనే చెప్తుంది. సో ఈ 4 ఎవరికి సపోర్ట్ చేస్తారు మరి మీరు? మరి కాంగ్రెసే. అవునా? నవీన్ యాదవ్కేనా? మీరు సేమ్ నవీన్ యాదవ్, మీరు అంతా నవీన్ యాదవేనా? సో నవీన్ యాదవ్ ఎందుకు అంటే ఆయన గెలిస్తే ఏం చేస్తా అని చెప్పిండు మరి మీకు? రూలింగ్ 3 సంవత్సరాలు ఉంటాడు కనుక చేయాలి కంపల్సరీ. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి ఏం చేయలేరురా. ఇప్పుడు ఆమె వచ్చి ఏం చేస్తుంది? వేస్ట్, ఓటు వేస్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఎవరు చేయడు. రూలింగ్ పార్టీ ఏమన్నా చేస్తుంది. ఇక్కడ నవీన్ యాదవ్ను చూసి ఓటేయాలంటారా రేవంత్ రెడ్డినా? అధికారం కాంగ్రెస్లో ఉంది కాబట్టి రూలింగే ఫస్ట్ అధికారమే. సో ఎట్లుంది మరి పబ్లిక్ లోపల ఏమనుకుంటున్నారు? తాయిలాలు వస్తున్నాయి, ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి మన డబ్బులు కూడా పంచుతున్నారా గల్లీలలో? ఇక అవన్నీ మాకు అవసరం లేని వాళ్ళం మేము. డబ్బుకైతే మేము అవసరం లేదు, తీసుకునే టైం ఇక మంచిది. సో ఇది సీనియర్ సిటిజన్లు చెప్తున్నమాట. అంటే ఎంఐఎం కూడా కలిసి జతగట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీతోని. సో వాళ్ళు కూడా కొంత కాన్స్టాంట్గా ఓటర్లు ఉంటున్నారు. మేము సీనియర్ సిటిజన్లు అందరం కూడా ఎడ్యుకేటెడ్ సీనియర్ సిటిజన్స్గా నవీన్ యాదవ్కే సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నమాట. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.